బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం శివాల పంచాయతీ కోనరేవుపాడు పరిధిలో కుక్కల సౌరిబాబు గృహాన్ని ఆనుకొని గేటుకు అడ్డంగా ట్రాన్స్ఫార్మర్ మరియు బిల్డింగ్ పైన 2 అడుగుల దూరంలో 11 kV ఎలక్ట్రికల్ వైర్ ఉండడం వలన భయాందోళన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుచున్నామని వాపోయారు. వివరాల్లోకి వెళ్తే గతంలో అనగా 2022 సంవత్సరంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శివాల గ్రామ పంచాయతీ కార్యదర్శి దంగేరు ఏపీ ఈపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కె గంగవరం ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామచంద్రపురం అధికారులకు తెలియజేసిన ఇటీవల మంత్రి సుభాష్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు స్పందించని అధికారులు సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రాణాపాయం జరిగితేనే గాని స్పందించేలా అధికారులు చోద్యం చూస్తున్నట్లుందని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయగలరని బాధితులు తెలియజేశారు. నా పేరు పుక్కల అంతలక్ష్మి. మేము ఇల్లు కట్టుకున్నామంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారండి. మాకు చాలా ప్రమాదం కింద ఉందండి. ఇక్కడ పిల్లల గట్ట అందరు తిరుగుతుంటే మాకు భయం వేస్తుందండి. ఉరుములు మెరుగులు వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటుంది. మాకు చాలా ప్రమాదంగా ఉందండి. లైన్ వారు పైకి ఎక్కినా కూడా చాలా భయం కింద ఉందండి. మాకు ఎంత అన్నిట్లో అందరికీ రిపోర్ట్ చేసినా మాకు స్పందించలేదండి. పంచాయతీలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు ఏం న్యాయం చేయట్లేదండి. ఇది తీయమని కోరుకుంటున్నామండి. శివల గ్రామం అండి మరి. శివల గ్రామం కోనరేవుపాడు అండి మరి. మేము ఎంత తిరిగినా మాకు స్పందించలేదండి మరి. మాకు తీయమని కోరుకుంటున్నామండి. మేము డబ్బులు కట్టాలని తీయాలని చేయలేమండి. మాకు తీసి పక్కన పెట్టమని కోరుకుంటున్నాం అంతేండి. మేము మీడియా ద్వారా కోరుకుంటున్నామండి. మాకు చాలా ప్రమాదం కింద ఉంది. ఇంటి పని ఏం చేయించుకోవాలన్నా మాకు భయం వేస్తుంది. పైకి వెళ్ళినా కూడా మాకు భయం వేస్తుందండి. అందువల్ల మీరు తీసి పక్కన పెట్టాలని కోరుకుంటున్నామండి. మేము గేట్కి మెయిన్ గేట్ కడ్డు కింద ఉన్న లోపలికి వెళ్ళా కూడా భయం వేస్తుందండి. మాకు భయంకరంగా ఉంది. మంత్రికి కూడా చెప్పుకున్నామండి. మంత్రి గారు సుభాష్ గారు గ్రామంలోకి వచ్చినప్పుడు అంటే తీసి పక్కన పెట్టమని ఫోన్ చేశారండి. ఆయన పక్కన పెట్టమని సుభాష్ గారు కూడా చెప్పారండి. ఆయన తీసి పక్కన పెట్టమని చెప్పినా మేము పంచాయతీకి వెళ్ళి మాకు ఏం స్పందించలేదండి. మరి సుభాష్ గారి మాట కూడా స్పందించలేదండి. లెక్క చేయట్లేదండి. మాకు మేము ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పైకి వెళ్ళాలన్నా భయపడుతున్నామండి. ఎవరైనా పిల్లలు పైకి ఎక్కినా మాకు భయం వేస్తుందండి. మాకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునంటే భయపడుతున్నామండి. రాత్రులు మెరుపులు కింద అక్కడ వచ్చి పేలిపోతుంటే మాకు నిద్రలో భయం వేస్తుందండి. మరి మాకు తీసి పక్కన పెట్టమని కోరుకుంటున్నామండి.